వరంగల్ నగరంలో అక్రమ స్క్రాప్ వ్యాపారం జోరుగా సాగుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వాహనాలను స్క్రాప్ చేయాలంటే ప్రభుత్వ అనుమతులు, ఆర్టీఏ నిబంధనలు తప్పనిసరి అయినప్పటికీ వాటిని పూర్తిగా పక్కన పెట్టి ఆటోనగర్ కేంద్రంగా అక్రమంగా వాహనాల ధ్వంసం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగిలించబడిన వాహనాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఫైనాన్స్ వివాదాల్లో ఉన్న వాహనాలను కూడా నిబంధనలకు విరుద్ధంగా స్క్రాప్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, స్క్రాప్ చేసిన విడి భాగాలను రీసైక్లింగ్ పంపాల్సిన చోట వాటిని మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఫైనాన్స్కు సంబంధించిన వాహనాల స్క్రాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి పదుల సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ అక్రమ స్క్రాప్ వ్యాపారం మాత్రం ఆగటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ గ్యాస్ కట్టర్లతో వాహనాలను కట్ చేస్తున్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపల్ అధికారులు, ఆర్టీఏ, పోలీస్ శాఖలు తగిన చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ వరంగల్ ఆటోనగర్లో అసలు ఏం జరుగుతోంది? నిబంధనలకు విరుద్ధంగా వాహనాల స్క్రాపింగ్కు ఎవరు బాధ్యులు? అధికారుల నిర్లక్ష్యమా లేక అక్రమ వ్యాపారుల అడ్డగోలు ధైర్యమా? మరిన్ని వివరాలను మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. వరంగల్ కేంద్రంలోని ఆటోనగర్లో స్క్రాప్ దందా పేరుతో అక్రమ వ్యాపారం అయితే సాగుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ ఆటోనగర్లో ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్క్రాప్ పేరుతో ఇటు అనేక వాహనాలు, లారీలు కానీ, ట్రాక్టర్స్, అలాగే కార్లు, రకరకాల వాహనాలను ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే స్క్రాప్ చేస్తున్న పరిస్థితి. దీంట్లో ఈ స్క్రాప్ దందా వెనుక అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఏ అనుమతులతో ఇక్కడ స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నారో కూడా అధికారుల దగ్గర కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రోజుకి 5 నుంచి 10 బండ్లను ఈ విధంగా స్క్రాప్ చేస్తుంటారు. ఈ రాష్ట్రాల నుంచి కూడా ఇటు వాహనాలను ఇక్కడ తీసుకొచ్చి గంటల వ్యవధిలోనే వీటిని స్క్రాప్ చేసేసి, ఈ స్క్రాప్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క వాహనాలకు సంబంధించిన సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎలాంటి అనుమతులు లేకుండా జీరో దందా, అంటే ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క సెకండ్ హ్యాండ్ వస్తువులను కూడా భారీగా అమ్ముతున్నారు. ఒక పక్క దీంట్లో కాలం చెల్లిన వాహనాలు కూడా ఉంటాయి. అలాంటి వాహనాలకు మొత్తం స్క్రాప్ చేయాల్సి ఉంటుంది, రీసైకిల్కి పంపించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సామాన్లు కూడా తిరిగి వేరే వాహనాలకి వాడటం కోసం ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా జీరో దందా అయితే బాగా కొనసాగుతుంది. ఇదంతా కూడా కోట్ల వ్యాపారానికి అయితే ఇక్కడ ఆటోనగర్ కేంద్రంగా మారింది. మనం చూసుకోవచ్చు, ఇటు అధికారులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అధికారుల అనుమతి తీసుకోవాలి, ఆర్టీఏ అధికారుల అనుమతి, తర్వాత దానికి సంబంధించిన అన్ని అనుమతులు ఉన్న తర్వాత ఒక వాహనాన్ని స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నిత్యం ఇటు వరంగల్ వ్యాప్తంగా కాకుండా ఇటు పక్క రాష్ట్రాల్లో కూడా నిత్యం ఎన్నో వాహనాలు దొంగతనాలకు గురవుతున్నాయి. ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడికి వరంగల్ ఆటోనగర్కి తీసుకొచ్చి ఇక్కడ వాటిని స్క్రాప్ చేస్తున్నట్టుగా మనకి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ స్క్రాప్ దందా వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా కాలం చెల్లిన వాహనాలకు సంబంధించిన పనిముట్లు ఎట్లా అమ్మకూడదు, కానీ ఆ పనిముట్లను కూడా వీరు సెకండ్ హ్యాండ్గా వేరే వాహనాలకు అమర్చడానికి అమ్ముతున్నారు. అది కూడా వితౌట్ జిఎస్టీతోని అదొక జీరో దందా. వీటన్నిటిపైన కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటు ఆర్టీఏ అధికారులు, పోలీస్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇది కోట్ల రూపాయల జీరో దందా, అక్రమ దందాకి తెరలేపారు. మొత్తం రాష్ట్రంలో నలుమూలల దొంగలించబడిన బండ్లను కూడా ఇక్కడ తీసుకొస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూడవచ్చు, ఇక్కడ ఎలాంటి అనుమతి లేదు. జస్ట్ వాహనం వచ్చిన వెంటనే మధ్యవర్తుల ద్వారా వాహనం ఇక్కడ తీసుకువస్తారు. తీసుకువచ్చినాక గంటల వ్యవధిలోనే ఆ వాహనాన్ని మొత్తం కూడా ముక్కలు చేసేసి దాని ఆ భాగాలను విడివిడిగా అమ్మటానికి ఇక్కడే రకరకాల షాపులు ఏర్పాటు చేసి ఆ షాపుల ద్వారా జీరో వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కూడా ఈ యొక్క పొల్యూషన్ బోర్డు అనుమతి కూడా లేదు అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ కూడా విచ్చలవిడిగా వ్యర్థాలతో మొత్తం కూడా కాలుష్యం ఏర్పడుతున్న పరిస్థితి. ఈ వాహనాలను మొత్తం స్క్రాప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇంజిన్ ఆయిల్స్ కానీ, గ్రీజు, అలాగే ప్లాస్టిక్ ఐటమ్ మొత్తం కూడా ఇక్కడ పడేయటం వల్ల మొత్తం కూడా వ్యర్థాల వల్ల కూడా మొత్తం కాలుష్యం ఏర్పడుతుంది. కానీ ఇటు వరంగల్ పోలీస్ అధికారులు కానీ, ఇటు ఆర్టీఏ అధికారులపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందాకు తెలిసి కూడా వారంతా దీనికి సహకరిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాహనాలను అక్కడ ఎలాంటి అనుమతి లేకుండా వాటిని మొత్తం కట్ చేసిన తర్వాత మనం చూడొచ్చు, ఇది ఒక డిస్పోజల్ షాప్స్. ఇలాంటివి పదుల సంఖ్యలో ఆటోనగర్లో ఉన్నాయి. ఆ యొక్క కాలం చెల్లిన వాహనాల
పనిముట్లు కానీ ఇటు దొంగతనం చేసుకొని వచ్చిన వాహనాలకు సంబంధించి స్క్రాప్ చేసిన తర్వాత ఆ పనిముట్లన్నీ కూడా ఈ విధంగా డిస్పోజల్ షాపులలోకి తరలిస్తున్నారు. అటోర్ నగర్లో జీరో దందా ఇది మొత్తం కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇది ఒక డిస్పోజల్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాపు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న పనిముట్లని తిరిగి వేరే వాహనాలకు రన్నింగ్లో ఉన్న వాహనాలకు కూడా అమ్ముతున్నారు. ఈ అమ్మకం వెనుక వీళ్ళకి ఎలాంటి లైసెన్సులు కూడా లేవు. ఈ యొక్క వ్యాపారం చేయడానికి ఎలాంటి లైసెన్సులు లేవు. ఒక స్క్రాప్ని ఈ విధంగా వేరే వాహనాలకు అమ్మటం కూడా చట్టరీత్యా నేరమైనప్పటికీ కూడా ఈ యొక్క కాలం చెల్లిన పనిముట్లని వేరే వాహనాలకు కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ స్క్రాప్ షాప్లో ఉన్నాం మనం. ఇక్కడ చూడొచ్చు వీరికి ఎలాంటి జిఎస్టీ అనుమతులు కానీ ఎలాంటి అనుమతులు లేవు. ఇక్కడ చెప్పండి చెప్పండి మీరు మాట్లాడండి. ఈ షాప్ మీదేనా? షాప్ మీదేనా? హలో షాప్ మీదేనా? షాప్ మీదేనా? ఈ షాప్ నాదే. చెప్పండి. ఎందుకు లోపలికి ఎందుకు పోతున్నా అంటున్నాను. ఎందుకు లోపలికి వెళ్తున్నా అంటున్నా. ఏం రైట్స్ ఉందని నీ దగ్గర ఏముంది? నీకు ఇక్కడ అనుమతి ఉంది? నీ దగ్గర ఏం రైట్స్ ఉంటే చెప్పు నాకు. నాకు ఇక్కడ ఈ స్క్రాప్ దందా మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు చెప్పగలరా? మీరు ఈ సామాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సామాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఈ సామాన్లు మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పగలరా? ఈ సామాన్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి. ఇప్పుడు మీది ఏం షాప్ మీది? ఇది ఇక్కడ అందరు చెప్తారు ఇక్కడ, ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కడు ఏం షాపు ఇక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ ఏమైతుంది? జీరో దందా జరుగుతుంది. ఇక్కడ దీనికి ఎలాంటి అనుమతులు లేవు. మీకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి? జీరో దందా ఉందా ఇక్కడ? 100 దందా ఉందా? 200 దందా ఉందా? మీకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకా ఇలాంటి షాప్ బ్రదర్ మీ ఒక్క షాపే కాదు, అన్ని షాపుల మీద ఇస్తున్నాం. ఓకే ఓకే విను, ఇక్కడ ఇది ఒక్కటే షాప్ కాదు, ఇక్కడ 100 షాపులు ఉన్నాయి. ఇంకో మాట ఏంటంటే ఇది ఒక్కటి వరంగల్లోనే కాదు, అర్థమవుతుందా? ఇది విజయవాడలో జరుగుతుంది, ఇది కర్ణాటకలో జరుగుతుంది, ఎవ్రీ ఇయర్లో కూడా, ఎవ్రీ స్టేట్లో కూడా, హైదరాబాద్లో కూడా జరుగుతుంది. ఎవ్రీ స్టేట్లో ఒక ఆటో నగర్ ఉన్నది, ఎవ్రీ డిస్టిక్లో ఒక ఆటో నగర్. 1 మినిట్ లెట్ మీ కంప్లీట్. ఆగండి, మీకు చెప్పినా, మీకేమన్నా చెప్పినా మీ అనుమతులు లేకుండా మీకు కట్ చేస్తున్నామని? మీకు ఏం అనుమతులు కావాలి? మీకు ఎవరు అడుగుతున్నారు? మీరు ఏంటిది అసలు? మీరు ఎవరు నాకు అనుమతులు అడగడానికి? మేము ఒక రిపోర్టర్గా ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాలు స్క్రాప్ జరుగుతున్నాయి. ఎవరు కంప్లైంట్ చేయని అవసరం లేదు. ఒక మీడియా పర్సన్ గా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ మీరు ఓకే బయట తీసుకోవాలి. మా షాప్ అక్కడ బండి కట్టవుతుంది, ఇక్కడ ఈ షాప్ కి సంబంధించి ఈ స్పేర్ పార్ట్స్ మీకు ఎట్లా వచ్చాయి? మీకు అరే బండి కట్ చేస్తున్నా స్పేర్స్ వస్తున్నాయి కదా. అది ఇవి మీరు అమ్మటానికి మీకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఇది మీ ఇక్కడ యూనిట్ ఉంది, ఓకేనా? మీరు హైదరాబాద్కి వెళ్ళి అడగండి, ఇదే స్టేట్. అక్కడ అఫ్జల్గంజ్ లో మొత్తం షాపులు ఉన్నాయి. అక్కడ నుంచి ఆ షాప్ లో ఆ స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళని అడగండి, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వాళ్ళ ఆన్సర్ తర్వాత మీ గురించి చెప్పండి. ఇక్కడ సమస్య చెప్తాను వినండి. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, అట్లనే అక్కడ హైదరాబాద్కు పోండి. ఆ హైదరాబాద్ పోయిన తర్వాత విజయవాడకు పోండి, విజయవాడ పోయిన తర్వాత ఇంకా వేరే స్టేట్కి పోండి, వేరే డిస్ట్రిక్ట్కి చూడండి, వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు చూడండి, ఓకేనా? ఇది మాది చిన్నది, ఇది బిల్కుల్ ఉతాయి. అంటే నేను అడిగేది అని చెప్పండి. ఇప్పుడు మీది ఇది డిస్పోజల్ షాప్ కదా, ఈ యొక్క పనిముట్లు మీరు 3 సార్లు చెప్పినా నేను. ఇక్కడ నగర్ గురించి ఎవరు ఇచ్చారు? ఇక్కడ అధికారులు ఎవరు ఇచ్చారు అనుమతి? మున్సిపాలిటీ నుంచి అనుమతి ఉందా? లేదంటే స్పేర్ పార్ట్స్ అమ్మడానికి ఏం షాప్ ఉంది? జిఎస్టీ ఉందా మీకు జిఎస్టీ ఉందా? బయట నుంచి ఎంత తీసుకుంటా తీసుకోను. నీకు ఏం డాక్యుమెంట్స్ కావాలంటే చెప్పు, నేను ఇచ్చేద్దాం, ఓకేనా? ఈ యొక్క వ్యాపారం వెనుక కోట్ల రూపాయల అక్రమ దందా జరుగుతుంది. అంతేకాదు ఇది వీడియో కవరేజ్ కోసం వచ్చిన మీడియా వాళ్ళని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క స్పేర్ పార్ట్స్ వ్యాపారంలో ఎలాంటి అనుమతులు లేవు. పాత సామాన్లు ఆ యొక్క స్క్రాప్ చేసిన సామాన్లని వివిధ మార్కెట్కు తరలిస్తున్న పరిస్థితి ఉంది. వీటిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ వీటిని జీరో దందాతో కూడా ఇక్కడ అక్రమ వ్యాపారం సాగుతుంది. దీన్ని కవరేజ్ చేస్తానికి వచ్చిన రాజ్ న్యూస్ ప్రతినిధి జరుగుతుంది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దందా ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు కావాలంటే అక్కడ కూడా మీరు నిలదీయండి అనే భావన వీరి దగ్గర నుంచి వస్తుంది. ఇప్పటికైనా ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇటు ఆర్టీఏ అధికారులు వీటిపైన కఠినంగా తీసుకోవాలి. ఇటు పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా వీటిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క వాహనాలకు
అనుమతులు లేకుండానే ఇప్పటివరకు వందలాది వాహనాలు కూడా ఇక్కడ స్క్రాప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.